హాయ్ ధనుష్, హాయ్ మమ్మీ. ఏం చేస్తున్నావు నాని? ఉట్టిగానే పైకి వచ్చిన. ఉట్టిగానే పైకి వచ్చినావా? ఇంకా స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇక హ్యాపీగా ఫుల్. ఏం చేస్తావు డైలీగా? టీవీ చూస్తూ ఉంటావా? ఎందుకు ఊరికి రావా నాన్న? ఊరికి వచ్చి నేనేం చేయాలి? అదేంట్రా, బతుకమ్మ పండుగ కదరా. నేను వచ్చేం చేయలే మమ్మీ. ఆడోళ్ళు ఆడుకునేదైతే ఊరికేనే రా నాతోటి. మమ్మీ ఎందుకు రావు నాన్న? బతుకమ్మ పండుగకి నేను రావాలా? ఆడోళ్ళ పండుగ అయితే బామురా పండుగ. ఆడోళ్ళ పండుగ అయితే నీకేమైతుందిరా? చెప్పు. దసరా కూడా ఉంది కదా. రానన్న. సరే, మరి నీకు ఏ పండుగ అంటే ఇష్టం? దీపావళి. దీపావళి అంటే ఎందుకు ఇష్టం రా? బాంబులు బాంబులు ఉంటాయి కాబట్టి. ఉంటాయి కాబట్టి దీపావళి అంటే ఇష్టమా? ఎందుకు? అది మొగల పండుగ. మొగల పండుగ నీకు ఎవరు చెప్పిల్రా? నేనే నేర్చుకున్నా. నువ్వే ఇప్పుడు దీపావళి పండుగ అంటే ఇష్టమా నీకు? ఇంకేం పండుగ అంటే ఇష్టం? సంక్రాంతి. సంక్రాంతి పండుగ అంటే ఇష్టమా? అదెందుకు ఇష్టం రా? ఏంట్రా, సంక్రాంతి అంటే ఎందుకు ఇష్టం రా? కైట్లు ఎగరేస్తారని సంక్రాంతి అంటే ఇష్టం. బాంబులు వేలుస్తారు కాబట్టి దీపావళి ఇష్టం. మరి బతుకమ్మ పండుగ ఎందుకు ఇష్టం ఉండదురా? ఆడోళ్ళ పండుగ నీకు ఇష్టం లేదా? మరి మాకు కూడా మొగల పండుగ అంటే ఇష్టం లేదు. ఏమైందిరా? చెప్పు. ఇప్పుడు ఊరికి వస్తావా రావా నువ్వు? ఎందుకు రావు? ఎందుకు రావు? మొగల పండుగ అయితే దసరా వస్తుంది, దసరా కాడికి వెళ్దు నువ్వు. ఎందుకురా? నిన్ను ఒరిస్తున్నానా? నువ్వు నిన్న అన్నావు కదరా వెళ్దాం మమ్మీ అని. మరి అట్లా అనుకుంటా నేను దీపావళికి కూడా తీసుకుపోను ఇక నీకు. మరి ఇప్పుడు దసరాకు రా, ఇప్పుడు వస్తే అప్పుడు తీసుకెళ్తా. ఎందుకురా? ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు నువ్వు రావా? ఎప్పుడు వస్తావు? ఎందుకురా? ఎందుకంత కోపం వస్తుంది నీకు? మరి నువ్వు నిన్న వస్తా పోదాంలే మమ్మీ ఊరికి అన్నావు కదరా. అనలే నువ్వు? హాలిడేస్ ఇచ్చినాక వెళ్దాం తీ అన్నావు కదరా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్తే మరి ఉంటావా నువ్వు? నేను దీపావళికి కూడా రాను మరి. అంతేనారా? ఎందుకంత కోపం వస్తుందిరా? ఎందుకంత కోపం వస్తుంది ధనుషు? కొత్త డ్రెస్ కొనిస్తే వస్తా అన్నావు కదరా. అనలేదా? మమ్మీ దసరాకు బట్టలు కొని ఖచ్చితంగా ఊరికి వెళ్దామంటివి కదరా. ఇప్పుడు రానంటావా? ఒక్కనే ఉంటావా? నాన్న కూడా వస్తున్నాడు మరి నాతోటి. వస్తున్నాడు రా. చెప్పు, వస్తున్నాడు.
వస్- నాన్న చెప్పి మేమిద్దరం ఇక్కడ ఉంటాను పో. నేను వెళ్తే మీరు ఉంటారు కదా. ఉంటాం. నువ్వైతే రావా ఇక? రాను. నువ్వు నిద్రపోయినాక తీసుకుపోతారు ఎట్లా అట్లా. ఆ. నేను ఇలానే పోను. ఎందుకు రానికి ఏమవుతుంది నాన్న? మమ్మీ చెప్పు. నా గోస తెప్పియకు. అదే ఎందుకు రా ఇటు చూడు. ప్లీజ్ మమ్మీ నాకు వరియకు. ఈ పండుగ నా గోస అయితే మమ్మీ. అదే దీపావళి వస్తే హ్యాపీగా ఉంటావా? ఆ? అవును. దీపావళి వస్తే హ్యాపీ ఆరా? అవును. ఎందుకు హ్యాపీ దీపావళి వస్తే? అదే పోతే పోవే. దీపావళి వస్తే ఎందుకు హ్యాపీ రా మరి? ఆ? బామ్మ తెచ్చుకొని మంచి ఆడుకోవచ్చు. అదే అదే మరి ఇప్పుడు బతుకమ్మ అయితే ఇది ఆడలేదా నీకు ఎవరు చెప్పిల్రా? ఎందుకంత కోపం నాన్న? ఆ? చెప్పు. మరి నిన్న వస్తా అని చెప్పావు కదా, మరి నిన్న ఎందుకు చెప్పినావు? నువ్వు వస్తా అంటేనే కదరా, మరి నేను కూడా సరే అన్నాను. ఎందుకురా? ఆ? పోతే పోవాలనా? నువ్వు మరి ఏ పండుగకి వస్తావు చెప్పు మరి. అంతేనా ఇక నువ్వు? అంతే. సరే నువ్వు ఒక్కనే ఉండు, నాన్న నేను వెళ్తాం. నాన్న ఉంటాడు. నువ్వు అంటే నీ నాన్న బతిలాడతా. బతిలాడితే ఉంటాడు. నీకోసం ఉంటాడా? చూద్దాం. చూద్దాంలే. చూద్దామే. అసలు నువ్వు ఒకదానివే పోతాం, మేమిద్దరు అంటాం. మీరిద్దరు రాకపోతే నేను ఒక్కదానే పోయి బతుకమ్మ మంచిగా ఆడుకొని వస్తా. నేను ఒర్రియట్లేదు నాన్న, రమ్మని చెప్తున్నా నీకు. సరేలే నేను ఒక్కదాన్ని వెళ్తానులే మరి. అమ్మ తల్లి వెళ్ళు. ఎందుకురా అంత కోపం నీకు? వస్తా అన్నావు కదా నన్ను, అందుకనే బ్రతిలాడుతున్నా నిన్ను. మరి నిన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను హాలిడేస్ ఇస్తే వస్తా అని చెప్పి అన్నావు కదా. ఏమని జోకులో చెప్పినావు? రావా? అంతే కదా ఇక. ఒక్కని వండు ఇంటికాన్నే. మరి వంట మీరే చేసుకోవాలి. మీరే చేసుకుంటారా? రావు కదా నువ్వైతే ఇక. ఆలోచించు ధనుష. ఎందుకురా అంత కోపము? ఎందుకే? నువ్వైతే రావా? ఇంటిగా ఉండి ఏం చేద్దామని? అక్కడ వెళ్ళాక కూడా ఆడుకోవచ్చు కదా ధనుష్. ఊర్లో అక్కడైతే మంచిగా నాని తాతయ్య గిట్ల కూడా ఉంటారు కదా.
కోపం బాగుంది ధనుష్ నీకు. అవును ఉంటది. ఎందుకున్నారు ఇంకా మంచిగా సరేలే నేనే వెళ్తా ఇక.